నాట్లు గిటేస్తారు కదా! వరి నాటు పాటలు గాని, లేకపోతే పొలాల మీద రైతుల పాటలు ఏమన్నా వచ్చా? రైతుల పాటలు హ్మ్. పాడతాం. పాడక. రైతుల పాటలు గిట్లా హ్మ్. ఇట్లనే ఇక పైసలు అని అట్లా ఇట్లా అని అంటారు. ఇక అదొకటి దోటి వాడతాం. ఇక ఆ! అప్పుడేం కలువా పోదాం రాండ్రమ్మ అమ్మ కలువా పోదాం రాండ్రమ్మ మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మ కలవబోదము రాండ్రమ్మ కలవబోదము రాండ్రమ్మ మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలవబోదము రాండ్రమ్మ ఎల్లక్క పుల్లక్క మారక్క మల్లక్క కలువా పోదాం రాండ్రమ్మ మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మ కలవబోదము రాండ్రమ్మ కలవబోదము రాండ్రమ్మ మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలవబోదము రాండ్రమ్మ నడమ దొంగల భయ్యమమ్మ అమ్మ నడమ దొంగల భయ్యమమ్మ సొమ్ములు ఉంటే తీసి రాండ్రమ్మ నడమ దొంగల భయ్యమమ్మ సొమ్ములుంటేమన్నా తీసి రండ్రమ్మ నడమ దొంగల భయ్యమమ్మ ఇట్లా వాడతాం సార్. నాకు ఒక్కసారి ఊర్లల్లో పొలం పనులు చేసుకుంటా ఏదన్నా పెళ్లి చేసి అత్తగారింటికి తోలేటప్పుడు కూడా ఒక చెల్ల బాధపడుతుంటది కదా! మిమ్మల్ని ఇద్దరిని చూసేసరికి నాకు ఒక పాట యాదికొచ్చింది. పాడతాక? పాడు. 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు నువ్వే లేరు అన్నారే మా వదినేలు 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు నువ్వే లేరు అన్నారే మా వదినేలు బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు తకమన్నారే మా వదినేలు బట్టాలు తకమన్నారే మా వదినేలు చెట్టు లేని తాట కర్ర లేని తాట కట్టేలే రమన్నారా మీ వదినేలు కట్టేలే రమన్నారా మీ వదినేలు 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు నువ్వే లేరు అన్నారే మా వదినేలు రాఖీల పున్నమి వాకిట్లకొచ్చే పోవద్దా అని అన్నారే మా వదినేలు 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 అట్లా ఉంటదమ్మా ఊర్లల్లా. ఆడపిల్ల బాధ అది. ఇప్పుడు మీరు బాధ చెప్తుంటుంటే నా సొంత ఆడపిల్ల లెక్కనే అనిపిస్తుంది. ఇప్పుడు బాగా బాధ వచ్చినప్పుడు ఏ పాట పాడతావు అక్క నువ్వు? నీ మనస్సుకి ఏదైనా బాధ అనిపించినప్పుడు నువ్వే పాడుకునే పాట. రాకిట్ల పున్నానికి వస్తాదని వాకిట్ల కూసున్నాడా నాయన్న రాకిట్ల పున్నానికి వస్తాదని వాకిట్ల కూసున్నాడా నాయన్న ఇట్లా వాడుకునే ఇట్లా వాడుతుంటారు అనమాట. ఇట్లానే అన్న రాకిట్ల పున్నానికి అన్న వస్తాడు తీసుకపోతాడు అట్లా ఉంటది అన్నట్టుగా. ఇంకా అమ్మ ఏమన్నా దేవుళ్ళ పాటలు వాడతారా? వాడతాం సార్. ఎలాంటి పాటలు వాడతారు? మా నాయన వేషాలు కట్టేది. మీ నాన్న భాగవతం చేసిన అనమాట. వేషాలు కడితే పాడేదాకా వందానామమ్మా సారస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి జిందు కాలము నాదా జంది ఉన్నవ జననే వందనామమ్మా సరస్వతి వందనామమ్మా బాగా నిజంగా వింటుంటే నాకు అసలు మంచిగా అనిపిస్తుంది. బాగా ఇట్లా వాడతాం.